Good morning students. మన లాస్ట్ క్లాస్లో బ్యాంకింగ్ అంటే ఏంటి, ఆ ఫంక్షన్స్ ఎన్ని రకాలు ఉంటాయి అవి తెలుసుకున్నాం. వాటిలో కూడా మనం ఈ రెండు రకాలు ఉంటాయి, ప్రైమరీ ఫంక్షన్స్ అని సెకండరీ ఫంక్షన్స్ అని నేర్చుకున్న దాంట్లో మనం ప్రైమరీ ఫంక్షన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు మనం సెకండరీ ఫంక్షన్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఓకేనా? జస్ట్ నేనేం చెప్పాను, ఈ బ్యాంకింగ్ అనేది బిజినెస్ సర్వీసెస్లో ఒక పార్ట్. ఈ చాప్టర్ పేరు ఏంటి మనకి, బిజినెస్ సర్వీస్, వ్యాపార సేవలు. వ్యాపారం చేయడానికి కూడా మనకి ఈ సర్వీస్ అనేది ఉపయోగపడుతుంది. వ్యాపారం చేయడానికి కూడా ఈ బ్యాంకింగ్ అనేది మనకి మేజర్ రోల్ అనేది ప్లే చేస్తానని చెప్పాం. చూడండి, ఈ బ్యాంక్ అంటే ఏం చెప్పాను నేను, బ్యాంక్ అంటే యాక్సెప్టెడ్ డిపాజిట్ ఫర్ పబ్లిక్ అండ్ తీసుకొని ఏం చేస్తుంది, ఎవరికైతే డబ్బులు వస్తే అడ్వాన్సింగ్ లోన్స్, ఎవరికైతే ఒక దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని డిపాజిట్ రూపంలో ఎవరికైతే అవసరమైతే వాళ్ళకి అడ్వాన్సింగ్ లోన్స్ రూపంలో ఇవ్వడం జరిగే వాళ్ళని ఏమంటారు, ఇమీడియట్గా పనిచేసే వాళ్ళు ఏమంటారంటే బ్యాంక్ అని చెప్పాం. అంటే ఆ చేసే వ్యక్తిని ఏమంటారంటే బ్యాంకర్ అని చెప్పాము. ఆ జరిగే ప్లేస్ మేము బ్యాంక్ అని చెప్పాము. ఆ జరిగే ప్రాసెస్ మొత్తాన్ని బ్యాంకింగ్ అని చెప్పడం జరిగింది. ఈ బ్యాంకింగ్ సంబంధించి డెఫినేషన్స్ ఎంతమంది చెప్పారని ఇద్దరు చెప్పారు. ఒకటి మనకి ఏంటంటే క్రౌతర్ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్, ఎప్పుడు 1949 క్రౌతర్ బ్యాంక్ రెగ్యులేషన్ నియంత్రణ చట్టం 1949 ప్రకారం మన డెఫినేషన్ అనేది చెప్పడం జరిగింది. బ్యాంక్ అనేది ఏ ఇన్స్టిట్యూషన్ అని చెప్పాను లాస్ట్ క్లాస్ నేను, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే ఇక్కడ జరిగేదంటే ఫైనాన్షియల్ గురించి సంబంధించిన మ్యాటర్స్ జరుగుతాయి కాబట్టి దీన్ని మనం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అన్నాం. బ్యాంక్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండ్ డీల్స్ విత్ మనీ అండ్ క్రెడిట్. అంటే డబ్బు వ్యవహారాలు మొత్తం జరుగుతాయి కాబట్టి దీన్ని మనం బ్యాంకింగ్ అని చెప్పాము. ఆ జరిగే చేసే వ్యక్తిని బ్యాంకర్ అని చెప్పాము. ఆ జరిగే ప్లేస్ని బ్యాంక్ అన్నాము. జరిగే ప్రాసెస్ మొత్తాన్ని బ్యాంకింగ్ అని చెప్పడం జరిగింది. దేని చేస్తుంది, ఒక దగ్గర నుంచి అమౌంట్ని కలెక్ట్ చేసి ఎవరికైతే అవసరం ఉంటుంది వాళ్ళకి లోన్స్ రూపంలో ఇవ్వడానికి మధ్యలో వేడి ఉండేది బ్యాంక్ అని అంటే ఒక దగ్గర తీసుకోవటం, ఇంకోటికి లోన్స్ రూపంలో డిపాజిట్ ఒక దగ్గర తీసుకోవటం, ఇంకోటి నుంచి మనం ఏం చేస్తామా దాన్ని ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి లోన్స్ రూపంలో ఇవ్వటం అని చెప్పాం. దీనికి సంబంధించి 2 డెఫినేషన్ చెప్పడం జరిగింది. క్రౌతర్ వాళ్ళు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఎన్ని రకాలని చెప్పాను, విధులు, బ్యాంక్ విధులు 2 రకాలని చెప్పారు. అదొకటి ప్రాథమిక విధులు, రెండోది ఆనుషంగిక విధులు. అంటే ప్రైమరీ ఫంక్షన్స్, సెకండరీ. ప్రైమరీ అంటే కంపల్సరీగా జరిగేది మేజర్గా అంటే మెయిన్ ఫంక్షన్స్ అని ఇవి అనమాట. దానికి అనుగుణంగా చేసే ఫంక్షన్స్ ఇవి కాబట్టి దీన్ని ఆనుషంగిక అన్నారు. ఇది ప్రైమరీ ప్రాథమిక అన్నారు. దీన్ని ఏమనంటే సెకండరీ అంటే అంటే ఆనుష దాని సంబంధంతో దాని లింకప్ అయిన రెండోది అనమాట ఇక్కడ. ఓకేనా? ఈ ఫస్ట్ దాంట్లో ఏం చెప్పాను, ఈ ప్రైమరీ ఫంక్షన్స్ 4 రకాలని చెప్పాను. ఒకటేంటి, డిపాజిట్లను సేకరించడం. అంటే ఏంటి, ఒక వ్యక్తి డిపాజిట్ సేకరించడం అంటే యాక్సెప్టెడ్ డిపాజిట్స్. దాన్ని తీసుకొని ఇంకోటి వేరే వాళ్ళకి అడ్వాన్సింగ్ లోన్స్ అప్పులు ఇవ్వటం. తర్వాత వచ్చేసి ప్రొవిజన్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్, బ్యాంక్ పేమెంట్స్ మొత్తం ఎలా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ క్రెడిట్, పరపతి సృష్టి అంటే కావాల్సిన వాళ్ళకి అప్పులు ఏ రూపంలో ఇస్తారు అనేది చెప్తే 4 ఫంక్షన్ చెప్పాం. మళ్ళా ఈ అడ్వాన్స్ డిపాజిట్ 2 రకాలు ఏం చెప్పాను నేను. ఫస్ట్ ఏంటి, కరెంట్ డిపాజిట్స్, తర్వాత సేవింగ్, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్. నేనేం చెప్పాను, ఈ కరెంట్ డిపాజిట్స్ అని ఎవరు ఓపెన్ చేస్తారని చెప్పాను నేను, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అట్లాంటి వాళ్ళని ఓపెన్ చేస్తారన్నమాట. ఇన్స్టిట్యూషన్స్, పెద్ద వ్యక్తులు కాదు. ఈ సేవింగ్ డిపాజిట్స్ అనేది వ్యక్తులు ఓపెన్ చేస్తారు. ఇది కూడా ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది అనేది పిల్లల పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం, వాటి కోసం, మ్యారేజెస్ పర్పస్ కోసం ఓపెన్ చేసేవి ఎలిజిబుల్ డిపాజిట్స్. వీళ్ళకి ఏముంటుంది, ఎన్ని రోజు మొత్తం ఎన్నిసార్లు అయినా బ్యాంకులో అమౌంట్ వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. రిస్ట్రిక్షన్స్ అనేవి, ఆంక్షలు అనేవి ఏమి ఉండవు. కానీ వాళ్ళకి ఒక స్పెషల్ ఫెసిలిటీ ఉంటుంది. ఏంటి, ఓడీ ఫెసిలిటీ, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్ కన్నా, ఖాతాలో ఉన్న డబ్బుల కన్నా ఎక్కువ అమౌంట్ డ్రా చేసుకునే ఫెసిలిటీ అనేది వీళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు సేవింగ్ డిపాజిట్స్. ఈ సేవింగ్స్ ఏంటంటే వ్యక్తులకి పొదుపు అలవాటు చేయడం కోసం బ్యాంకు పెట్టిన ఈ డిపాజిట్స్ని ఏమంటారంటే సేవింగ్ డిపాజిట్స్ అంటారు. వీటికి ఏంటంటే ఎన్నిసార్లు అయినా మనం ఎన్నిసార్లు రోజు మొత్తం ఇంత డిపాజిట్ చేసుకోవాలి, ఇంత విత్డ్రా చేసుకోవాలని రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది. దీనికి కొంత ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. ఇది ఇండివిజువల్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇంకో పేరేంటి, టర్మ్ డిపాజిట్స్, టైం కాల పరిమితి గల డిపాజిట్స్. అంటే కొంత సడన్ అమౌంట్ 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, లేదా 10 లక్షలు బ్యాంకులో వేస్తాం. దాని కింద టైం పీరియడ్ వాళ్ళ నుంచి 2 సంవత్సరాలు, లేదా 2 ఇయర్స్ అని కానీ, 5 ఇయర్స్ కానీ, 10 ఇయర్స్ అని కానీ టైం మెన్షన్ చేసి ఆ డేట్ ఆ అమౌంట్ వేస్తాం.
ఆ మెచ్యూర్ డేట్ ఎప్పుడు వస్తుంది? ఆ 2 years అయిన తర్వాత మాత్రమే వస్తుంది. అంటే ఒక టైం ముందే చెప్పి మనం అమౌంట్ కానీ బ్యాంకులో వేస్తే దాన్ని మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదా టర్మ్ డిపాజిట్స్ టైం డిపాజిట్స్ కాల పరిమితుల డిపాజిట్ అని అంటాము. వీటికి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది వడ్డీ అనేది ఎక్కువగా చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రికరింగ్ డిపాజిట్స్. ఇదేంటంటే పిల్లల పేరు మీద ఏం చేస్తారంటే సేవింగ్స్ కోసం. ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళకి మ్యారేజ్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్ కానీ అవసరం ఉంటే విద్యకు సంబంధించి కానీ పెళ్లి వివాహాలకు సంబంధించి కానీ డబ్బులు అవసరం అవుతాయని చెప్పేసి ఏం చేస్తారు? ఈ డిపాజిట్లన్నీ బ్యాంకులో చేయడం జరుగుతుంది. ఇన్ని రకాలుగా బ్యాంక్ ఏం చేస్తుంది? డిపాజిట్ సేకరిస్తుంది. సేకరించిన డిపాజిట్లు ఏం చేస్తుంది? 5 రకాలు ఏం చేస్తుంది అంటే వేరే వాళ్ళకి లోన్స్ రూపంలో ఇస్తుంది. ఎలా ఇస్తుంది? చెప్పే కదా, ఒకరికి కొంచెం అమౌంట్ శాంక్షన్ చేసి అది వాడుకుంటే దాని మీద ఎంత వాడుకుంటే దాని మీద వడ్డీ ఇంట్రెస్ట్ చేస్తా. అంటే ఏంటి? లైక్ క్రెడిట్ కార్డ్ లాగా అనమాట. మనకేంటంటే బ్యాంక్ వాళ్ళు కొంచెం క్రెడిట్ కార్డ్ ఇస్తే మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఉంటుంది, బట్ కానీ మనం వాడుకోవచ్చు, కానీ ప్రీపే చేయాలి. వాళ్ళు కొంత లిమిట్ ఇస్తారు, 2 లక్షలు 3 లక్షలను ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఆ వాడుకున్న దాని మీద ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తుంది అనమాట. అసలు ప్లస్ ఇంట్రెస్ట్ తర్వాత కలెక్ట్ చేసుకుంటుంది. దాన్ని క్యాష్ క్రెడిట్ అంటారు. తర్వాత లోన్స్ అంటే మామూలుగా లోన్స్ ఏమైనా మార్టిగేజ్ చేసి పెట్టుకొని లోన్స్ ఇస్తుంది. తర్వాత మనీ అండ్ షార్ట్ ఫండ్స్ అంటే పిలవగానే ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ అంటే ఒక బ్యాంక్కి అవసరాల కోసం ఇంకో బ్యాంక్కి హెల్ప్ చేయడం కోసం చేసే ఈ విధంగా ఇచ్చే లోన్స్ ఏమంటారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆంధ్ర బ్యాంకు, సిండికేట్ బ్యాంక్ ఉంది, వేరే బ్యాంక్, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అనమాట వాళ్ళకి అవసరాల కోసం ఒకళ్ళు ఫండ్స్ అవైలబిలిటీ అయినప్పుడు హెల్ప్ చేసుకోవడం కోసం ఈ విధంగా అప్పులు తీసుకుంటారు. ఆ తీసుకున్నప్పుడు కూడా 1 నుంచి 14 రోజుల్లోపు లేదా ఇప్పుడు చెప్తే కాల్ ఎట్ షార్ట్ నోటీస్ అంటే ఇప్పుడు చెప్తే అప్పుడు వాళ్ళు ఇమ్మంటే మనం ఇచ్చేయాలి. లేదా టైం పీరియడ్ ఎంత? 1 to 14 days అనేది టైం పీరియడ్ బౌండరీ ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఇస్తారు. తర్వాత డిస్కౌంటింగ్ బిల్స్ అంటే ఏంటి? ఏదైనా మనం ఒక సరుకులు అమ్మాము కన్నా గూడ్స్ అమ్మినప్పుడు ఏం చేస్తాము? క్రెడిట్ మీద తీసుకెళ్తాడు, ఒక బిల్ రాసుకుంటాము. నా దగ్గర వసూలు బిల్ ఉంది, వాడు ఏం చేస్తాడు? నాకు బిల్ రాస్తాను, వసూలు బిల్ అంటాము. బిల్స్ రిసీవబుల్ అంటారు. రిసీవబుల్ బిల్ ఉంటుంది నా దగ్గర, నాకు అమౌంట్ అవసరం ఉంటుంది, కానీ వాడు నాకు పే చేయడు. 2 months 3 months టైం పెడతాడు. అప్పుడు నేను ఏం చేస్తాను? సెకండ్ థాట్ ఎక్కడికి వెళ్తానంటే బ్యాంక్ వెళ్ళేసి ఆ బిల్ ఉంటుంది, ఆ బిల్లు బ్యాంక్లో పెట్టేసి ఏం చేస్తాను? అమౌంట్ తెచ్చుకుంటా. డిస్కౌంటింగ్ అంటే ఏంటి? దాంట్లో బిల్లు 3 లక్షలు ఇవ్వాలనుకోండి, బ్యాంక్ 3 లక్షలు ఇవ్వదు, దాంట్లో కొంత అమౌంట్ తగ్గించి 2 లక్షలు 2,50,000 అంటే కొంత అమౌంట్ తగ్గించి ఇవ్వడాన్ని ఏమంటారు? ఆ బిల్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని కొంత అమౌంట్ తగ్గించి మనకి ఇవ్వడాన్ని ఏమంటారంటే డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్ అంటారు. ఈ లోపల కూడా మనకి అది మార్చి పెట్టుకొని మనకి అమౌంట్ ఇస్తుంది. నెక్స్ట్ ఓడి అంటే మన అకౌంట్లోని అమౌంట్ కానీ ఎక్సెస్ అమౌంట్ డ్రా చేసుకునే ఫెసిలిటీ ఓడి అంటాం. ఈ విధంగా లోన్ ఎప్పుడు ఎవరికి ఇస్తుందంటే ఓన్లీ కరెంట్ డిపాజిట్ హోల్డర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది బ్యాంక్. ఇవన్నీ ఏంటి? ప్రైమరీ ఫంక్షన్స్. ఓకేనా? ఇది లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు సెకండరీ ఫంక్షన్స్. ఇవి కాకుండా వీళ్ళు చేసే సెకండరీ ఫంక్షన్ ఆనుషంగిక విధులు ఏంటి, ప్రాథమిక విధులు కాకుండా ఆనుషంగిక విధులు ఏంటి అని నేర్చుకున్నాం. ఇవి ఎన్ని రకాలు చెప్పినాము? 3 రకాలు. అదేంటి? ఏజెన్సీ సేవలు, ఏజెన్సీ సర్వీసెస్. సెకండ్ వన్ జనరల్ యూటిలిటీ సర్వీసెస్, సాధారణ ప్రయోజన సేవలు. తర్వాత న్యూ సర్వీసెస్, నూతన సేవలు. అంటే ఏజెన్సీ సర్వీసెస్, జనరల్ యూటిలిటీ సర్వీసెస్, న్యూ సర్వీసెస్. ఏజెన్సీ సేవలు, సాధారణ ప్రయోజనకర సేవలు, తర్వాత నూతన సేవలు. ఇవి ఎన్ని రకాలు? మళ్ళా వీటిని పాయింట్స్ అనమాట. ఇట్లా ఉంటుంది అన్నమాట. పాయింట్ చూడండి. ఇక్కడ ఏం చేస్తుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫండ్స్, కస్టమర్స్ తరఫున ఫండ్స్ ఏంటి? ఇప్పుడు నేను వరకు డబ్బులు ఇవ్వాలి, అమౌంట్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తాను? నా తరఫున ఏం చేస్తాను? ఒక డీడీ ఏం చేస్తాను? వాడు చెక్ ఇది రాసిస్తాను. వాడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి వాడు దాన్ని ఏం చేస్తాడంటే వాడు బ్యాంక్లో వేసి వాడు డ్రా చేసుకుంటాడు. అంటే డైరెక్ట్గా ఇవ్వడం చెక్ ఇస్తాను, పేమెంట్ ఎవరు చేస్తే బ్యాంక్ చేస్తుంది. ఏజెన్సీ అని అందుకని మన తరఫున అంటే కస్టమర్ వినియోగదారు తరఫున, ఖాతాదారు తరఫున ఎవరికి ఇస్తారు? ఖాతాదారు తరఫున బ్యాంక్ అనేది బిహాఫ్ ఆఫ్ నా తరఫున అంటే కస్టమర్ తరఫున వేరే అతనికి అమౌంట్ చెక్ రూపంలో ఇచ్చినప్పుడు అది పే చేసి ఫండ్స్ పే చేయడానికి ఏమంటారంటే ఫండ్స్ ఫ్లో అంటారు. అంటే నా దగ్గర నుంచి వేరే వాడికి అమౌంట్ విధులని ట్రాన్స్ఫర్ చేస్తుంది, అలాంటిది విధులు చేస్తుంది. రెండోది బ్యాంక్ కలెక్ట్ అండ్ పే అంటే బ్యాంక్ ఏం చేస్తుంది? అమౌంట్ కలెక్ట్ చేసుకుంటుంది, పే చేసుకుంటుంది. ఎలా చూడండి, చెక్స్ రూపంలో, బిల్స్ రూపంలో, ప్రామిసరీ నోట్ రూపంలో. అంటే ఒకరి దగ్గర తీసుకోవడం ఒకరికి ఇవ్వడం అనేది చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఏం చేస్తుంది? నెక్స్ట్ ఇంకోటి మనం చెప్పుకున్నాం ఫస్ట్ ఇంట్లో స్టాక్ ఎక్స్చేంజ్ గురించి. స్టాక్ ఎక్స్చేంజ్ అనుకోండి, షేర్లు డిబెంచర్ అంటే చెప్పుకున్నాం కదా. షేర్లు డిబెంచర్లు కొనడం అమ్మడం అనేది దాన్ని కొనే ప్రదేశాన్ని స్టాక్ ఎక్స్చేంజ్. కొనే కంపెనీ ఎలా మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళాం, ఆ కంపెనీకి వెళ్ళాం. ఏం చేస్తాం? బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆన్లైన్ ద్వారా చేస్తాం.
ఆ విధంగా కూడా ఈ షేర్లు డిబెంచర్ కొనడం అమ్మడంలో పర్చేస్ అండ్ సేల్స్లో కూడా కొనడం అమ్మడం దాంట్లో కూడా ఈ బ్యాంక్ అనేది చేసే ఫంక్షన్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమన్నంటే ఏజెన్సీ తరపున ఏం చేస్తుంది బ్యాంకు పర్చేస్ అండ్ బ్యాంక్ ఏం చేస్తుంది పర్చేస్ అండ్ సేల్ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్స్ తరపున షేర్ డిబెంచర్లు అమ్మడం కొనడం అనేది ప్రాసెస్ మొత్తం దీని ద్వారా బ్యాంక్ ద్వారా జరిగింది కాబట్టి త్రూ బ్యాంక్ ద్వారా ఆన్లైన్ ద్వారా జరిగింది కాబట్టి ఇది ఒక ఫంక్షన్ ఇది కూడా ఏజెన్సీ సర్వీస్ కింద వస్తుంది ఎవరైనా కస్టమర్ అమౌంట్ వేసాడు వాళ్ళు చనిపోయాడు తర్వాత వారి నామినీ ఎవరు ఉంటారో వాళ్ళకి ఏం చేస్తారంటే ఆ అమౌంట్ని ముందు మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ అమౌంట్ కనుక వేసిన తర్వాత మనం బినామీ పెట్టుకుంటాం తర్వాత ఎవరికి చెందాలి డబ్బులు అనేది ఆ చెందిన వాళ్ళు కూడా ఆ అమౌంట్ అది ఎంక్వైరీ చేసి ఎవరికి ఇవ్వాలో చేసి ఆ డెత్ అయిన పర్సన్ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం అలా చేసే ఫంక్షన్ కూడా చేసింది కాబట్టి ఆ కస్టమర్ తరపున ఆ అమౌంట్ వాళ్ళకి ఇస్తుంది కాబట్టి ఇది కూడా ఏజెన్సీ సర్వీస్ కింద వస్తుంది నెక్స్ట్ సెకండ్ వన్ జనరల్ యూటిలిటీ సర్వీస్ సాధారణ ప్రయోజనకర ఏంటిది ఇది ఏంటంటే బ్యాంక్ మన బ్యాంకులో ఏం చేస్తామంటే అమౌంటే కాదు మన దగ్గర ఆర్నమెంట్స్ ఉంటాయి విలువైన ఆభరణాలు కానీ వస్తు సామాగ్రిలు ఉంటాయి అంటే గోల్డ్ కానీ ఇట్లాంటి డైమండ్స్ ఇట్లాంటి ఉన్నప్పుడు ఏంటంటే చెప్పుకుంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ అలాంటి ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం వాటిలో వాటిని తీసుకెళ్ళి బ్యాంకులో లాకర్లో పెట్టుకుంటాం కాబట్టి బ్యాంక్ లాకర్ ఫెసిలిటీ అనేది కల్పిస్తుంది అంటే ఆ బ్యాంక్ లాకర్ దానికి కొంత అమౌంట్ అనేది రెంట్ అనేది ఛార్జ్ చేస్తాం మన దగ్గర నుంచి అంటే మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఇబ్బంది రావచ్చు లేదంటే మనం ఆభరణాలు పెట్టుకుంటే దొంగతనాలు జరగవచ్చు డాక్యుమెంట్స్ మిస్ అవ్వచ్చు ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ లాకర్లో పెట్టుకుంటారు ఆ లాకర్ ఫెసిలిటీ మనకి కస్టమర్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇది జనరల్ యూటిలిటీ సర్వీస్ కింద తీసుకోవడం జరిగింది దీనికి ఏంటంటే లాకర్లో పెట్టుకున్న కొంత అమౌంట్ మన దగ్గర నుంచి వాళ్ళు వసూలు చేస్తారు కొంత రెంట్ రూపంలో వసూలు చేస్తారు నెక్స్ట్ ఫారెన్ ట్రేడ్లో కూడా మనకి ఏంటంటే ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ ఉంటుంది కదా ఫారెన్ ట్రేడ్ చేస్తుంటాం మనం ట్రేడ్ ఉంటాక చెప్పు హోమ్ ట్రేడ్ ఫారెన్ ట్రేడ్ ఈ ఫారెన్ ట్రేడ్లో అవుతుంది మనం వారు కరెన్సీ ఇస్తాడు డాలర్ ఇస్తాడు ఆ డాలర్స్ రూపీస్ డాలర్స్లోకి ఆ ఎక్స్చేంజ్లో కూడా ఇది రకమైనది కూడా చేస్తుంది నెక్స్ట్ మనం ఎక్కడున్నా సరే మనం ట్రావెల్ చేస్తాం ఎక్కడున్నా సరే ఏ బ్యాంక్లో సరే మన అమౌంట్ మనం తీసుకునే వీలు అనేది ఉంటుంది మన దగ్గర ఏటీఎం ఉందనుకోండి ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఏటీఎం కార్డు ఉంది ఎస్బీఐ అయితే ఏటీఎం కార్డు ఉంది ఏ బ్యాంక్ ఏటీఎం కార్డు అయినా సరే మన ఏటీఎంలోకి సరే ఆ కార్డు తీసుకుని డబ్బులు డ్రా చేసుకునే ఫెసిలిటీ అనేది విధమైన సర్వీసెస్ చేస్తుంది కాబట్టి వీటిని అన్నింటిని ఏమంటారు ఈ ఫంక్షన్స్ ఏమంటారా జనరల్ యూటిలిటీ లాకర్ కానీ ఇట్లాంటివి చేశారు అనమాట నెక్స్ట్ ఇవి కాకుండా చేసేది ఏంటి మూడోది నూతన సేవలు అంటే నవే డేస్ కొత్తగా వచ్చినవి అంతకుముందు లేవు అందువల్ల వీటిని ఏమన్నారంటే న్యూ సర్వీసెస్ అన్నారు నూతన సేవలు అవేంటి ఏటీఎంస్ పాతకాలంలో ఏటీఎంస్ ఉండే కాదు ఏటీఎంస్ వచ్చినాయి ఆ సర్వీసెస్ ప్రొవైడ్ ఎవరు చేస్తారు అది బ్యాంక్ చేస్తుంది తర్వాత ఫ్రీ చెక్ బుక్స్ మనకి ఏంటంటే చెక్ బుక్ కూడా ప్రొవైడ్ చేస్తాయి మనకి చెక్ బుక్ అయిపోయింది మన ఇంట్లో అప్లై చేసుకొని చెక్స్ ఇస్తుంది అనమాట మనం వెళ్ళకుండానే ఒక పర్సన్ చార్జ్ వాళ్ళకి చెక్ రాసిస్తే వాడు డ్రా చేసుకుంటాడు అంటే చెక్ బుక్ ఫెసిలిటీ తర్వాత ఫ్రీ ఇంటర్నెట్ ఇంట్లో కూర్చొని నెట్ ద్వారా మనం ఏం చేస్తాము ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇట్లాంటివి ఏం చేస్తాము అమౌంట్ ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్ఫర్ చేయడం కానీ పేమెంట్స్ కానీ ఇట్లాంటి మొత్తం త్రూ అవుట్ నెట్ ద్వారా చేస్తాం అంటే ఫ్రీ ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తాయి అంటే నూతన సేవలు ఏంటి మనకి 3 చెప్పాడు ఇక్కడ ఏంటి ఫ్రీ చెక్ బుక్స్ ఒకటి ఫ్రీ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఒకటి ఏటీఎం ఫెసిలిటీ ఇవన్నీ కూడా న్యూ సర్వీసెస్ కింద వస్తాయి అర్థం కదండి ఇప్పుడు క్వశ్చన్ మొత్తం మనకి ఏంటంటే బ్యాంక్ అంటే ఏంటి ఓకేనా బ్యాంకర్ అంటే ఎవరు బ్యాంక్ అంటే ఏంటి బ్యాంకింగ్ అంటే పర్సన్ని బ్యాంక్ అంటారు జరిగే ప్లేస్ని బ్యాంక్ అంటారు జరిగే ప్రాసెస్ని బ్యాంకింగ్ అంటారు ఈ బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఎన్ని రకాలని వాటి గురించి ప్రవర్తనను బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది 1949 డెఫినేషన్ చెప్పారు తర్వాత ఒకరు లభించే అమౌంట్ అంటే డిపాజిట్ని సేకరించి ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళకి లోన్స్ రూపంలో ఇస్తుందని చెప్పాం ఈ బ్యాంక్ అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనేది అని చెప్పడం జరిగింది ఇదేంటి నెక్స్ట్ ఏంటంటే ఈ ఫంక్షన్స్ 2 రకాలు చెప్పాం ప్రైమరీ ఫంక్షన్స్ సెకండరీ ఫంక్షన్స్ ప్రైమరీ ఫంక్షన్స్ 4 రకాలు అని చెప్పాం ఇదేంటి డిపాజిట్ సేకరించడం లోన్స్ ఇవ్వటం చెల్లింపు పద్ధతి సృష్టి మళ్ళీ డిపాజిట్ 2 రకాలు సేకరిస్తామని చెప్పాం 4 రకాలు ఇదేంటి కరెంట్ డిపాజిట్స్ సేవింగ్ డిపాజిట్స్ ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ తర్వాత ఇదేంటి ఇక్కడ క్యాష్ క్రెడిట్ లోన్స్ మనీ కాలర్ షార్ట్ నోటీసు డిస్కౌంటింగ్ బిల్స్ ఓడి ఇవన్నీ ఏంటి అప్పులు ఇవ్వడం
ఈ చెల్లింపు పద్ధతి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి మా అమౌంట్ క్రెడిట్ అనేది వస్తుంది కాబట్టి మనం క్రియేషన్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పాం. తర్వాత ఏజెన్సీ సర్వీస్ ఏంటి, మళ్ళీ సెకండరీ ఫంక్షన్ ఆనుషంగిక విధులు 3 రకాలు చెప్పాం. ఒకటి ఏజెన్సీ సర్వీసెస్, జనరల్ డ్యూటీ సర్వీసెస్, న్యూ సర్వీసెస్. ఏంటి ఏజెన్సీ సేవలు, సాధారణ ప్రయోజనకర సేవలు, నూతన సేవలు. ఇదేంటి వీటిలో బిల్స్ కానీ షేర్స్ కానీ కొనటం అమ్మటం ఇవన్నీ జరిగింది త్రూ కస్టమర్ తరఫున చేస్తుంది కాబట్టి ఎన్ని ఏజెన్సీ తరఫున. ఏజెన్సీ అంటే మన తరఫున కస్టమర్ ఖాతాదారు తరఫున ఎవరికైతే ఇవ్వమంటే వాడు చెప్తారు పలానాడికి అమౌంట్ ఇవ్వమని. కానీ ఈ డ్రాఫ్ట్ రూపంలో, చెక్స్ రూపంలో కానీ, ప్రామిస్ నోట్ రూపంలో కానీ, షేర్లు డిబెంచర్లు ఒకరి ప్లేస్ ఇంకోళ్ళకి బిహాఫ్ ఆఫ్ కస్టమర్ తరఫున చేస్తుంది కాబట్టి ఇవన్నీ ఏజెన్సీ సర్వీసెస్ అంటారు. తర్వాత ఇవి కాకుండా బ్యాంక్ లాకర్ ఫెసిలిటీ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదండి. తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ చేయటం అంటే ఈ మన వర్తకంలో ట్రేడ్ ఏం చేస్తాము, మా దేశానికి వేరే దేశానికి సరుకు పంపిస్తాం, వాడు మనకి క్యాష్ ఇస్తాడు, వాడు డాలర్ ఇస్తాడు, మన దగ్గర రూపీ, వాడిని ఎక్స్చేంజ్ ఫారెన్ ఎక్స్చేంజ్ సంబంధించిన ఇట్లాంటి ట్రాన్సాక్షన్ చేస్తుంది కాబట్టి జనరల్ డ్యూటీ సర్వీస్ అన్నారు. తర్వాత న్యూ సర్వీసెస్ 48 డేస్లో కొత్తగా వచ్చిన సర్వీస్ ఏంటంటే ఏటీఎం ఒకటి, ఫ్రీ ఇంటర్నెట్ ఒకటి, తర్వాత ఫ్రీ చెక్స్ బుక్స్ అనేవి ఇవన్నీ కూడా కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తాయి. ఇవన్నీ ఏంటంటే న్యూ సర్వీసెస్ కింద వస్తాయి. అంటే సెకండరీ ఫంక్షన్స్ ఎన్ని రకాలు, 3 రకాలు. ఏజెన్సీ, యూటిలిటీ, తర్వాత న్యూ సర్వీసెస్. ఏజెన్సీ సేవలు, సాధారణ ఉపయోగకరమైన సేవలు, తర్వాత నూతన సేవలు. ఇది బ్యాంకింగ్ వచ్చినట్టు 10 మార్కులు అడగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకసారి పెట్టి చదివితే మీకు అర్థమవుతుంది. ఒకసారి మనసు పెట్టి సైడ్ నుంచి ఎక్కువ ఉంటే కానీ కొద్దిగా అర్థం చేసుకుని చదవండి. ఓకే, థ్యాంక్ యూ.